కడిగి పెట్టిన ఆరబెట్టిన. పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు. ఇవన్నీ వేసిన, అన్నీ వేయించుకోవాలి. లాస్ట్లో కొబ్బరికాయ కూడా వేస్తా కొంచెం. ఇవ్వండి చింతపండు కూడా వేస్తా, కడిగి ఆరబెట్టిన. ఇట్లా వేయించుకోవాలి మంచిగా. వేగినాక ములమాకే వేగాలి. ఇవన్నీ వేగినాయి కదా, వేగినాక మిక్సీకి తీసుకుందాం. ఇప్పుడు ములమాకే వేగింది, మంచిగా వేగింది. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుందాం, తర్వాత ఆకేద్దాం. ఇవ్వండి కొద్దిగా ఉప్పు వేసినాక మిక్సీకి వేసి తర్వాత ఆకేస్తా. ఇంకా ఆకేస్తా. కరివేపాకు, ములమాకు అన్నంలోనికి బాగుంటుంది. వేడి అన్నంలో కలుపుకుంటే నెయ్యి వేసుకొని సూపర్ ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం ములమాకు. ఇవ్వండి బాటిల్ వేసుకున్నాం, ఇన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. గాజు బాటిల్ వేసుకుంటే బాగుంటుంది. మొన్న ములమాకు చేసిన కదా పొడి, దోశల్లో సూపర్ ఉంటుంది వేస్తే. మా పిల్లలకు బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చూడండి. దోశ విత్ మునగాకు పొడి తిని చూద్దాం. పల్లీల చట్నీ విత్ సూపర్ ఉంది.